హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చాకండి. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేసి నల్ల తామర ఉధృతి అనేది అధికంగా పెరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో కానీ, వినుకొండ కానీ, సత్తెనపల్లి కానీ, లేదంటే నర్సరావుపేట సరౌండింగ్ లో చూసుకున్నా, ఆ తర్వాత కర్నూలు జిల్లా చూసుకున్నా, బళ్ళారి సరౌండింగ్ చూసుకున్నా, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ చూసుకున్నా, గద్వాల చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా నల్ల తామర ఉధృతి అనేది అధికంగా కనిపిస్తా ఉంది ప్రజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే. సో ఇలాంటి టైంలో చాలా మంది రైతులు ట్రాజెంటా స్ప్రే చేసి 100కి 100% రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా నల్ల తామర వలన కొనలు మాడిపోయి మీకు పూతలో నల్లి అధికంగా ఉండి ఆకు కింది భాగంలో గీకేసి గనక ఉన్నట్లయితే ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసుకోండి. ట్రాజెంటా స్ప్రే చేసుకున్న రైతులకి 95% రిజల్ట్స్ తో వాళ్ళు చాలా మిరప పంటని నీట్ గా గ్రీనిష్ గా తీసుకొస్తా ఉన్నారు. కొనలు మాడిపోయిన మిరప పంటని, అలాగే ఆకులు కూడా ఇస్త్రీ చేసినట్టు చాలా నీట్ గా వస్తా ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ట్రాజెంటా మిరప పంటలో వచ్చేసి పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, తామర పురుగు, అలాగే పచ్చ పురుగు, లద్దె పురుగుని సమర్థవంతంగా క్లీన్ చేస్తా ఉంది. దానితో పాటు చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంది, ఇస్త్రీ చేసినట్టు తీసుకొస్తా ఉంది, పూత వస్తా ఉంది. పూత కూడా మల్లెపూల తోట వలె వస్తా ఉంది. ఆ పూత కాస్త కాపుగా ఇమ్మీడియట్ గా మారిపోతా ఉంది ఒక వారం 10 రోజుల్లో. సో నల్ల తామర ఉంటే 100% ట్రాజెంటా స్ప్రే చేసుకోండి. 100కి 100% మీరు రిజల్ట్ తీసుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా కాప్ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత సఫారీ స్ప్రే చేయండి. ఈ 2 డోసులు కనుక పడిపోతే 100కి 100% చాలా చక్కటి ఎక్సలెంట్ కాప్ సెట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఇది పంటని నీట్ గా చేసుకొని వస్తుంది, కొనలు మాడిపోయడానికి తగ్గిస్తూ ఉంటది. ఆ తర్వాత మంచి పూతను తీసుకొస్తుంది, గ్రీనిష్ గ్రోత్ తీసుకొస్తుంది. ఆ తర్వాత అలెక్సా 5G ఇమీడియట్ గా దాన్ని నల్లిని క్లీన్ చేసేసి చాలా చక్కటి గ్రోత్ తీసుకొచ్చి పూతను తీసుకొస్తా ఉంటది. ఇమీడియట్ గా సఫారీ కనుక ఒక 5-6 డేస్ లో స్ప్రే చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మల్లెపూల తోట వల్ల మిరప పంట వస్తూ ఉంటది. ఆ వచ్చినటువంటి ప్రతి పూత కాపుగా మారిపోతా ఉంటది, అందులో డౌట్ లేదు. సో ప్రజెంట్ నేను ఈ ట్రాజెంటాని ఇంకో డోస్, నెక్స్ట్ నేను లాస్ట్ టైం అలెక్సా 5G స్ప్రే చేశాను, నెక్స్ట్ సఫారీ స్ప్రే చేయాలి, కానీ మధ్యలో ట్రాజెంటా ఇస్తా ఉన్నాను. ఇంకో డోస్, సెకండ్ డోస్ గా స్ప్రే చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ ఏమైనా నల్ల తామర ఉంటే క్లీన్ అవ్వాలి. దాంతో పాటు దీంతో చాలా చక్కటి పూత వస్తా ఉంది. వచ్చిన పూత ఇమీడియట్ గా కాపుగా మారిపోతా ఉంది. నల్ల తామర కంట్రోల్ అవుతా ఉంది కనుక ఈ ట్రాజెంటా ఇంకో డోస్, సెకండ్ డోస్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత సఫారీ స్ప్రే చేస్తాను. ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేస్తాను, అందులో డౌటే లేదు. సో ఎవరైనా రైతులు సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ అవ్వాలి, మంచి పూత రావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసుకొని నల్ల తామరని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత వారధి స్ప్రే చేసుకోండి. 100కి 100% సెకండ్ స్టెప్ వచ్చి చాలా ఎక్సలెంట్ పూత కాప్ సెట్టింగ్ అయితే జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నల్ల తామర క్లీన్ అవ్వాలి, కొనలు మాడడం తగ్గిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ట్రాజెంటా స్ప్రే చేసుకొని ఎక్సలెంట్ కాప్ సెట్ చేసుకోండి.